హాయ్ అందరికీ, వెల్కమ్ టు పోప్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా వడలు ఎలా చేయాలో చూపిస్తా చూడండి. ముందుగా మన ఛానల్ని ఫాలో చేసి పెట్టుకోండి. కప్పున్నర రవ్వకి ముందుగా 3 కప్పుల నీళ్లు తీసుకొని మరిగించుకుందాం. ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు నీళ్లు మరిగించుకుందాము. అందులోకి 1 స్పూన్ ఉప్పు, 1 సగం స్పూను ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి కప్పున్నర ఉప్మా రవ్వ పోసుకుంటూ మెల్లగా కలుపుకోవాలి. గడ్డలు కట్టకుండా మెల్లగా కలుపుకుంటూ పోసుకోవాలి. ఇది ఉప్మా రవ్వ అంటారు, అలాగే సూజీ రవ్వ అని కూడా అంటారు. చూశారు కదా, ఇలా గట్టి పడదాకా ఇలా కలుపుకోవాలి. గడ్డలు లేకుండా ఇలా కలుపుకోవాలి. మంచిగా మెత్తగా అవుతుంది. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు దీన్ని చల్లారనిద్దాం. 5 నిమిషాలు అయింది. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిమిన 2 ఉల్లిగడ్డలు వేసుకుందాం. అలాగే ఒక 4-5 పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకుందాం. కొంచెం అల్లం ముక్క కూడా సన్నగా తురిమి వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం కలమాకు కూడా సన్నగా తరిమి దీంట్లోకి వేసుకొని అంతా కలగలుపుకొని మంచిగా పిండిలాగా పిసుకోవాలి. చూడండి, ఇలా చేసుకోవాలి. ఇప్పుడు వడలు చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ కొంచెము కడాయిలా ఎక్కువనే పోసుకోవాలి. కొంచెం పోస్తే వడలు అనేటివి ఆయిల్లో మునగాలి. మునిగితేనే వడ మంచిగా వస్తుంది. కొంచెము ఇలా ముద్దలాగా తీసుకొని చేతిలో ఇట్లా మంచిగా అనాలి. ముద్ద నున్నగా వస్తట్టుగా 2 చేతులతో ఇట్లానే నడుమ హోల్స్ పెట్టాలి. హోల్స్ పెడితే వడ మంచిగా వస్తుంది. ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకొని ఒక్కొక్కటి వేసుకుంటూ ఇలా కాల్చుకోవాలి. మంట కూడా సిమ్లో పెట్టుకోవాలి. మంట పెద్దగా పెడితే మాడిపోతుంది తొందరగా. మొత్తం మాడనీయకుండా సగం వరకు గాలంగానే తీసి పక్కకు పెట్టుకోవాలి. మనం తీసి పక్క పెట్టుకున్న వడల్ని మళ్ళీ ఒకసారి ఆయిల్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒకేసారి ఆయిల్ అట్లనే ఫ్రై చేస్తే పైన మాడిపోతుంది, లోపల ఉడకది. అందుకనే సగం వరకు గాలంగానే పక్కకు పెట్టి మళ్ళీ ఒకసారి ఆయిల్ వేస్తే లోపల కూడా మంచిగా ఉడుకుతుంది, బయట క్రిస్పీగా ఉంటుంది. చూశారు కదా, వడలు ఈ కలర్లో రావాలి. అప్పుడే వడ అనేది పర్ఫెక్ట్గా అయినట్టు. ఇప్పుడు వడల్లోకి చట్నీ చేసుకుందాం. ముందుగా ఏంపి పెట్టుకున్న పుట్నాల పప్పు, పల్లీలు మిక్సీ జార్లోకి వేసుకుందాం. అలాగే ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకొని వేసుకుందాము. అలాగే 2 నుంచి 3 పచ్చిమిర్చి, ఒక 5-6 ఎల్లిపాయలు వేసుకుందాం. ఒక సగం స్పూను ఉప్పు, అలాగే కొన్ని వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకోకుండా మిక్స్ పడితే అంత పొడి వస్తుంది, తొందరగా దంగది కాబట్టి కొన్ని వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని మెత్తగా మిక్స్ పట్టుకుందాం. చట్నీలోకి తాలింపు వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ వేడెక్కగానే కొంచెం అంత జీలకర్ర వేసుకోవాలి. అలాగే 2 నుంచి 3 వరకు ఎండుమిర్చి, చిటికెడు ఆవాలు కూడా తీసుకోవాలి. 1 స్పూను శనగపప్పు తీసుకోవాలి. అలాగే 1 రిబ్బ కరివేపాకు కూడా వేసుకోవాలి. అన్నీ మంచిగా నూనె లేగేటట్టు కలుపుకోవాలి. తాలింపు రెడీ అయింది. ఇప్పుడు చట్నీలో వేసుకుందాం. చట్నీలకు ఇలా పోసుకుంటూ మెల్లగా కలుపుకోవాలి. చూశారుగా, ఇంట్లోనే సింపుల్గా వడ చట్నీ ఇలా మంచిగా రెడీ చేసుకోవచ్చు. చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.